నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్గొండ 32వ డివిజన్లో బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేశారు. పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో బీఆర్ఎస్ నేతల అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల్ని విడుదల చేయాలని కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై కంచర్ల భూపాల్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు కంచర్ల. వీళ్ళేది కాళ్ళు పెట్టుకుని ఉన్నారు, మీరేమో కలవలు వేసుకోకుండా కాంగ్రెస్ పాలన చేస్తుంది. ఎవరు కాంగ్రెస్ పాలన చేస్తారు? భువనగిరి దేవేందర్ ఉమా ఈడ ప్రశాంతమైనటువంటి ఓటింగ్ జరుగుతుంటే భువనగిరి దేవేందర్ ఉమా సీక్రెట్గా సైలెంట్గా ఓటింగ్ పడుతుంటే దాన్ని ఓర్వలేనటువంటి నా కాంగ్రెస్ నాయకులు పోలీసులని వెంటబెట్టుకొని వచ్చి దేవేందర్ని అరెస్ట్ చేసి ఏ కొడుకో తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కట్టడి చేసి మరి ఇది కరెక్ట్ విధానం కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కూడా పద్ధతిగా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయబద్ధంగా ఎలక్షన్ జరపాలి. మాకు ఒక నీతి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక నీతిలాగా చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో లోపలి పోలింగ్ల బూతులలో కూడా పోయి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని మాత్రం ఏమనటం లేదు. మా పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రము 200 మీటర్ల అవతలున్న కొట్టడము, రౌడీజం చేయడము పోలీసు అగవాలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ విధానం కాదు.